హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మా అక్క కలిసి జున్ను తయారు చేసామన్నమాట. చాలా బాగా వచ్చింది. నేనైతే ఎక్కువ ఏం చేయలేదులేండి, మా అక్కే చేసింది. అయితే ఇప్పుడు ఈ జున్ను తయారీ విధానం ఒకసారి చూద్దామండి. జున్నుకి కావాల్సిన పదార్థాలు: జున్ను పాలు, 1/2 లీటరు మామూలు పాలు అనమాట. అంటే 1/2 లీటర్ జున్ను పాలు తీసుకున్నాము. అంటే ఈరోజే మొదటి పూట పాలు అంటారు కదండి, అవే అనమాట. అందుకు 1/2 లీటర్కి 1/2 లీటర్ మామూలు పాలే వేస్తున్నాం అనమాట. దీనికి ఒక 1/2 కేజీ పంచదార తీసుకుంటున్నాము. ఇంకొంచెం బెల్లంతో అయినా జున్ను చేసుకోవచ్చండి. కాకపోతే మేము మా ఇంట్లో పంచదారే తింటారు కాబట్టి పంచదారతో చేస్తున్నాం అన్నమాట. అయితే ఈ పాలని ఒక గిన్నెలోని వెడల్పాటి గిన్నెలో వేసుకొని జున్ను పాలు వేసుకున్న తర్వాత ప్యాకెట్ పాలు కూడా 1/2 లీటరు ఇందులో కలిపి మిక్స్ చేసేయండి. ఇప్పుడు పంచదార వేసుకోండి. పంచదార అయితే మటుకు చాలా బాగా మొత్తం అంతా కరిగిపోవాలండి. కరిగేకే కుక్కర్లో పెట్టాలన్నమాట. నేనైతే జున్ను తిని ఒక 20 ఏళ్ళు అవుతుందండి. అంటే మంచి జున్ను, అంటే స్వచ్ఛమైన పాలతో జున్ను తిని అయితే 20 ఏళ్ళు అయితే అవుతున్నదండి. చాలా ఏళ్ళు అవుతున్నదన్నమాట. నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను అంతే, మళ్ళీ ఇప్పుడే తింటున్నాను అన్నమాట. ఇలాచీ కొంచెం వేస్తున్నాము. తర్వాత మిరియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాము. వేసి ఇవన్నీ బాగా కరిగేంత వరకు కలుపుకోవాలండి. ఇలాచీ పొడి, మిరియాల పొడి వేరమే కరిగిపోతాయి, కానీ పంచదార అయితే కొంచెం కరగడం కష్టమే కాబట్టి అది కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇంతకుముందు అయితే మా అమ్మగారు అయితే ఇడ్లీ గిన్నెలోని నీళ్ళు పోసి ఒక స్టీల్ డబ్బాలో ఈ పాలు పోసి దాని మీద మూత పెట్టి, అది ఇడ్లీ గిన్నెలో పెట్టి మూత పెట్టి జున్ను తయారు చేసేవారండి. ఇప్పుడు కుక్కర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కుక్కర్లోనే పెడుతున్నాం అన్నమాట. పెద్ద కుక్కర్ ఉంది, అందులో పెడుతున్నాము. ఈ పంచదార అంతా కరిగిపోతే కుక్కర్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఫ్రిడ్జ్లోంచి తీసిన పాలు కాబట్టి కొంచెం పంచదార కరగడం అన్నది కొంచెం లేటే అవుతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. జున్ను అంటే ఇష్టం ఉండకుండా ఉండదు కదండి, ఎవరికైనా ఇష్టమే. అయితే ఇప్పుడు ఈ గిన్నెకి సరిపడా మూత పెట్టేసుకొని దీని మీద బరువుకి చిన్న గోటం మా ఇంట్లో ఉందన్నమాట, అది పెడుతున్నాము. పెట్టి ఒక 3 విజిల్స్ కుక్కరు వచ్చేంత వరకు ఉంచుతున్నాము అన్నమాట. 3 విజిల్స్ రాగానే కుక్కర్ అన్నది ఆఫ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చూద్దాము జున్ను ఎలాగ వచ్చిందో అన్నది. నాకైతే చాలా బాగా వస్తుందనే అనిపిస్తుందండి. చూద్దాము. ఈ గోటం కూడా తీసి, అంటే గోటం ఇలాగ బరువైంది పెట్టడం వల్ల లోపలికి నీళ్ళు వెళ్ళకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొంచెం చల్లారని ఇవ్వండి. చల్లారాక అప్పుడు మనం ఒక చాక్తో కానీ ఒక స్పూన్తో కానీ అసలు ఎలా వచ్చిందో చూద్దాము, గట్టిగా వచ్చిందో లేదో. కొంచెం చల్లారిందండి, పర్ఫెక్ట్గానే వచ్చిందండి. ఇప్పుడైతే కట్ చేసుకుందాం అన్నమాట. నేను ఈ జున్నుకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంత బాగా వస్తుందని అయితే నేను అస్సలు అనుకోలేదన్నమాట. చూస్తేనే నిజంగా తినాలనే అనిపిస్తున్నది. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, అయితే తిందాము, రుచి చూద్దాము. మీరు కూడా ఒకవేళ జున్ను పాలు ఎప్పుడైనా మీకు దొరికితే ఈ విధంగా తయారు చేసుకొని తినండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి
చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.